అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒకరికొకరు ఫైనల్ పార్ట్ 3. రచించిన వారు విజయ్ గారు. శ్వేత కళ్ళలోంచి వస్తున్న నీటిని తుడుచుకొని, ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో చూద్దాం, అదేం లేకుంటే తనని వదులుకోను అంది. సూర్య సరే నీ ఇష్టం అని వర్క్లో పడ్డాడు. శ్వేత ఆలోచిస్తూ కూర్చుంది. భువన అప్పటికే టీం లీడర్గా ప్రమోట్ అయింది. అందరితోనూ జోవియల్గా ఉంటూ పని చేయించుకునేది. వంశీని తన టీంలో వేయించుకుంది కావాలని. వాళ్ళ టీంలోనే మధుప్రియ అని ఒక అమ్మాయి సంవత్సరం నుండి వంశీని ట్రై చేస్తుంది. కానీ వంశీ పట్టించుకోవడం లేదు. ఒకరోజు భువన, ఏంటి మధు ఈ మధ్య బాగా వంశీని చూస్తున్నావు అంది. మధు, ఏముంది మ్యామ్, తాను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంది నవ్వుతూ. భువన, తను ఎవరిని పట్టించుకోడు. చైర్మన్ గారి అమ్మాయిని వద్దన్నాడు. నువ్వు ఎంత పిచ్చి పిచ్చి వేషాలేశావనుకో జీవితం తలక్రిందులవుతుంది. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. అది కాదని మళ్ళీ తన వైపు చూసావో తొక్కి పారేస్తా. చెవి దగ్గర పో అని గదిమింది. మధుప్రియ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమృత తనకి ఏదన్నా అవసరం ఉంటే వంశీకి చెప్పి తెప్పించుకునేది. అమృత ఫోన్ చేస్తే తప్ప వంశీ అమృతతో మాట్లాడడం లేదు. ఒకరోజు రాజగోపాల్ అమృతకి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు. అమృత వంశీకి ఫోన్ చేసి, బావా, మామయ్య ఇంటికి రమ్మన్నాడు, బయలుదేరు అంది. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. ఫ్రెష్ అయ్యాక ఇద్దరూ రెస్ట్ తీసుకొని నడుము వాల్చారు. మధ్యాహ్నం భోజనం చేశాక అమృత, మామయ్య ఎందుకు సడన్గా పిలిపించారు అంది. రాజగోపాల్, నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా, వాళ్ళు రేపు వస్తామన్నారు అన్నాడు వాళ్ళు కుర్చీలో వెనక్కి వాలుతూ. వంశీకి ఒక్కసారిగా బాధతో మనసంతా చేదుగా అవుతుంది. అమృత, ఇప్పుడు నాకు పెళ్లి చేయమని అడిగానా మామయ్య? నన్ను ఇంట్లోంచి పంపించేద్దామనుకుంటున్నారా అంటూ బాధపడుతుంది. రాజగోపాల్, అదేంటమ్మా అలా అంటావు? ఇప్పటికే నీకు 24. మీ నాన్నకి చిన్నప్పుడే మాటిచ్చానమ్మా. ఇది చాలా మంచి సంబంధం తల్లి అన్నాడు. అమృత, సరే మామయ్య, మంచి సంబంధం అంటున్నారు సరే, కానీ నా మనసుతో సంబంధం లేదా మామయ్య అంటుంది వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. రాజగోపాల్, సరే తల్లి, నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు అన్నాడు. అమృత, మామయ్య, నాకు బావ అంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బావని నా భర్తగానే చూస్తున్నాను. కానీ 7 ఏళ్లుగా బావ నాతో అంటి ముట్టనట్లు ఉంటున్నాడు. ఎప్పుడు అమ్ము అమ్ము అని పిలిచే బావ 7 ఏళ్లుగా అమృత అని పిలుస్తున్నాడు. నాకు బావ నవ్వంటే చాలా ఇష్టం మామయ్య. కానీ 7 ఏళ్లుగా నా వైపు చూసి తాను నవ్విందే లేదు. కానీ నేను కనిపించినప్పుడు తాను చూసే చూపులో ఎంతో ప్రేమని చూశాను. అది నాకు ఎక్కడ తెలుస్తుందోనని తల పక్కకి తిప్పి మాట్లాడేవాడు. ఏం మామయ్య, బావకి నేను సరిపోనా, లేక బావ నాకు సరిపోడా? ఇప్పటికీ గుర్తుంది మామయ్య నాకు. చిన్నప్పుడు బావతో బొమ్మల పెళ్లి చేసుకోనొచ్చి బావే నా మొగుడంటే అత్తమ్మ బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మాకు పెళ్లి చేస్తామంది. కేవలం బావ కోసమే నేను బాగా చదివి ఈ స్థితికి వచ్చాను మావయ్య. నాకు బావ తప్ప మరో ప్రపంచం తెలియదు. అత్తమ్మ చెప్పేది, చిన్నప్పుడు నేను అన్నప్రాసన రోజు ముందు బావని పట్టుకున్నానంట. అప్పుడే నా మనసు బావని కోరుకుందేమో. బావ నాతో సరిగ్గా మాట్లాడి 7 ఏళ్ళయింది మామయ్య. అప్పటి నుంచి నేను ఏడవని రోజు లేదు. ఏంటి మామయ్య, మా నాన్నకు మాటిచ్చారా? ఏమని మాటిచ్చారు మామయ్య? నీ కూతురికి మంచి చదువు చెప్పించి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామనేగా. మంచి అబ్బాయి అంటే ఏంటి మామయ్య? నాకు 2 లక్షలు జీతం కాబట్టి వాడికి 5-10 లక్షలు అయ్యుంటుంది. లేదా ఒక 20 కోట్ల ఆస్తి ఉన్న వ్యాపారస్తుడై ఉంటాడు. అంతేగా మామయ్య. కానీ ఇంతకన్నా మంచోడు ఎవరుంటారు మామయ్య? సరే మామయ్య, ఇంతవరకు నేను అడగకుండానే అన్నీ ఇచ్చారు. తొలిసారి నోరు తెరిచి అడుగుతున్నాను. బావని తల్లిలా చూసుకుంటాను మామయ్య. నాకిచ్చి పెళ్లి చేస్తారా
అని తన చున్నీని చెంగులా చేసి ఏడుస్తూ అడుగుతుంది. రాజగోపాల్, నీ అభిప్రాయం సరే అమ్మా. వాడికి నీ మీద అదే అభిప్రాయం ఉందా? ఎప్పటి నుంచో నీతో సరిగ్గా ఉండడం లేదు అన్నాడు వంశీ వైపు చూసి. వంశీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నుంచున్నాడు. తనకి ఇంకా తన తండ్రి అన్న మాటే గుర్తొస్తుంది. తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడాలని లేదు. అమృత, బావా, నీకు నేనంటే ఇష్టం లేదా అంటుంది దగ్గరికొచ్చి. వంశీ, నువ్వంటే ఇష్టమే అమృత, కానీ అది నువ్వనుకుంటున్నట్లు కాదు అన్నాడు నిర్లిప్తంగా. అమృత, నీకు నేనంటే ప్రేమ లేదని, నన్ను ప్రేమించడం లేదని నా మీద ఒట్టేసి చెప్పు బావా అంటూ వంశీ చెయ్యి తీసుకొని తల మీద పెట్టుకుంది. వంశీ అమ్మో అని చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. అమృత, చాలా మామయ్య అని ఒక్క ఉదుటున వంశీని గట్టిగా వాటేసుకొని బోరున విలపిస్తుంది. రాజగోపాల్ దగ్గరికొచ్చి ఇద్దరి తల నిమిరి, పిచ్చిపిల్ల, నిన్ను వీడికి కాకుండా ఎవరికో ఎలా ఇస్తానే, నా ఇంటి దీపానివే నువ్వు అని ఇంక గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నాడు. ఇద్దరూ వాళ్ళ కాళ్ళకి నమస్కరించి లోపలికి వెళ్ళారు. రాధ, వాళ్ళకే పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇదంతా ఏంటండి అంది. రాజగోపాల్, ఇప్పుడు వాళ్ళతో మీ ఇద్దరికీ పెళ్ళి అని చెప్పాననుకో చాలా సంతోషిస్తారు. వాడేమో మా నాన్న చెప్పాడు కాబట్టి అమృత ఒప్పుకుందేమో అనుకుంటాడు. అమృత ఏమో మనం చెప్పాం కాబట్టి వాడు ఒప్పుకున్నాడేమో అనుకుంటుంది. తర్వాత ఇద్దరు ఎప్పుడో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని చెప్పుకుంటారు. అప్పటి వరకు వాళ్ళ మనసులో ఈ అనుమానం అలాగే ఉండిపోతుంది. పాపమే, ఇప్పటికే చాలా బాధపడ్డారు నా వల్ల. ఆ రోజైనా నేను వాడిని అమృతతో కొంచెం దూరంగా ఉండమన్నాను కానీ వదిలేయమనలేదు. కానీ వాడేమో పూర్తిగా దూరంగా ఉండిపోయాడు. పాపం, వాడు ఎదురుపడినప్పుడల్లా అమ్మాయి కళ్ళలో సంతోషం చూశాను. అందుకే వదిలేస్తే ఇలానే శాశ్వతంగా దూరమవుతారేమోనని ఇలా చేశాను. నా కొడుకు బంగారమే. లేకపోతే వాళ్ళ కంపెనీ ఓనర్ వచ్చి మీ అబ్బాయి ఒప్పుకోలేదు, మీరైనా చెప్పండి మీ అబ్బాయికి అని మన సంబంధం అడిగాడు. వీడిని కొనగలిగే ప్రేమ అమృత మాత్రమే. చిన్నప్పుడు ఆ భద్రయ్యతో గొడవ జరిగినప్పుడు ఎదురుగా నేనున్నా కూడా అమృత అబ్బాయిని మాత్రమే పట్టుకొని నుంచుంది. వాడంటే అంత ధైర్యం ఆ అమ్మాయికి అన్నాడు కంట్లో నీరు తుడుచుకుంటూ. రాధ, అబ్బో ఉన్నాడులేండి మీకు మాత్రమే కొడుకు అంది నవ్వుతూ. లోపలికెళ్ళిన ఇద్దరు తలుపు చాటున నిలబడి రాజగోపాల్ మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇద్దరూ గట్టిగా హగ్ చేసుకొని తనివి తీరా ఏడ్చారు. వంశీ, సారీ అమ్ము, నా వల్ల చాలా బాధపడ్డావు అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ. అమృత, నువ్వంటే నాకు పిచ్చి బావా. చిన్నప్పటి నుంచి నువ్వేం చేస్తే నేను అదే చేసేదాన్ని. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను భర్తగానే అనుకున్నాను. నువ్వు కూడా నాతోనే ఎక్కువ సమయం గడిపేవాడివి. ఆ రోజు మామయ్య నీతో అలా మాట్లాడినప్పుడు నేను ఇంటి బయటే ఉన్నాను. చాలా కోపం వచ్చింది మామయ్య మీద, కానీ ఏమీ అనలేను. నువ్వు మొదటిసారి నన్ను అమృత అని పిలిచినప్పుడు ఎంత ఏడ్చానో తెలుసా బావా. ఆ రోజు నుండి ఏడుస్తూనే ఉన్నాను. కేవలం నువ్వు చదివావని నేను కూడా అదే కాలేజ్లో ఇంజనీరింగ్ చదివాను, అదే గ్రూప్ తీసుకున్నాను. కనీసం హైదరాబాద్ వచ్చాకనైనా నువ్వు నాతో గడుపుతావేమో అనుకున్నా. కానీ నువ్వు ఎప్పుడూ ఫోన్ కూడా చేసేవాడివి కాదు. మీ చైర్మన్ తన కూతుర్ని ఇస్తానని ఎప్పుడైతే మన ఇంటికి వచ్చాడో చాలా భయమేసింది. కానీ మామయ్య నీకు ఇష్టం లేకుండా అలా మాటివ్వనని చెప్పాడు. ఇంకా నేను కాపాడుకోవాల్సిందే అనుకొని మీ ఆఫీస్లో జాయిన్ అయిన నా ఫ్రెండ్ భువనతో నిన్ను కనిపెట్టుకొని ఉండమని చెప్పాను. అసలే నీకు చాలా ఫాలోయింగ్ ఉందంట కదా అంది నవ్వుతూ కళ్ళు తుడుచుకొని. వంశీ, అమ్మో నా వెనుక చాలా చేశావు అన్నాడు బుగ్గలు లాగి. అమృత, మరి కాపాడుకోకపోతే ఎలా? ఒకసారి మధుప్రియ అని నీ టీం మెంబర్ నీకు ప్రపోజ్ చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని భువనతో అంటే అది వార్నింగ్ ఇచ్చి నైట్ నాకు చెప్పింది. దాంది కూడా మా హాస్టల్ అవడంతో అందరం కలిసి దానికి ఒక రౌండ్ వేశాం. ఒక్క దెబ్బకి అది వదినా, వంశీని మా అన్నయ్య అనుకుంటాను అంది అని చెప్పింది నవ్వుతూ.
వంశీ, అమ్మో నువ్వు రౌడీ పిల్లవి అన్నాడు నవ్వుతూ. అమృత, నిన్ను బావగానే చూసినట్లయితే నేను పట్టించుకునేదాన్ని కాదేమో బావా. నేను చిన్నప్పటి నుంచి భర్తగానే చూశాను, అందుకే ఇలా తయారయ్యాను. మరి నీకు నా గురించి ఏమీ అనిపించలేదా అని అడిగింది. వంశీ, నేను కూడా ఊహ తెలిసిన తర్వాత నిన్ను భార్యగానే చూశాను అమ్మో. నువ్వు బావా బావా అని నా వెనుక వస్తుంటే చాలా బాగుండేది. ఎందుకో తెలియదు, నువ్వు నవ్వుతుంటే నాకు చాలా ఇష్టం. కానీ నాన్న అలా అన్న తర్వాత నీతో మాట్లాడాలంటే మనసుకి ఏదోలా ఉండేది. ఎన్ని చెప్పినా నాన్న మాట దాటడం ఇష్టం లేదు. అప్పటికే నా కోపం వలన చాలాసార్లు గొడవలయ్యాయి. అప్పుడు నా వల్ల నీకు ఇబ్బంది కలగకూడదని కొంచెం దూరంగా ఉన్నాను. ఇంటికి ఎప్పుడొచ్చినా నీకోసమే వచ్చేవాడిని, కానీ నిన్ను మనస్ఫూర్తిగా పలకరించలేకపోయేవాడిని. నాకు నువ్వు లేని లైఫ్ మీద పెద్ద హోప్స్ లేవు. అందుకే ప్రమోషన్ తీసుకోలేదు మా బాస్ ఎంత చెప్పినా. కానీ ఇప్పుడు తీసుకుంటాను అన్నాడు గట్టిగా హగ్ చేసుకొని. అమృత, నువ్వు కొంచెం ధైర్యం చేసుంటే మనకిప్పుడు ఒకరైనా పుట్టుండేవాళ్ళు అని ముద్దుగా బుగ్గగిల్లింది. వంశీ చిన్నగా నవ్వాడు. అమృత, అసలు ఏముంటావు బావా నవ్వితే, నా దిష్టే తగిలేట్టుంది అని మెటికలు విరుస్తుంది. వంశీ, థ్యాంక్స్ అమ్మో నన్ను అర్థం చేసుకున్నందుకు అన్నాడు అలానే బుగ్గపై ముద్దు పెట్టి. అమృత, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బావా. చిన్నప్పటి నుంచి నన్ను భరిస్తున్నావు. నా ప్రపంచం చాలా చిన్నది బావా. నువ్వు, నేను, అత్తమ్మ, మావయ్య, రేపు మన పిల్లలు, ఇదే నా ప్రపంచం. నాది ఒకే కోరిక బావా, మన పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసి మంచి చదువులు చెప్పించి వాళ్ళకి పెళ్లి చేసి మనవళ్ళని మనవరాళ్ళని ఒకసారి ఎత్తుకొని ఒక చల్లటి సాయంకాలం లేదా వేకువజామున నీ గుండెల మీద తలపెట్టి చనిపోవాలి బావా అని గుండెల్లో తలపెట్టుకుంది. వంశీ, ఏయ్ ఏంటా మాటలు, పిచ్చి పిల్ల అన్నాడు నుదుటిన ముద్దు పెట్టి. ఒక శుభముహూర్తాన ఇద్దరికీ పెళ్లి చేశారు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఓవరాల్గా మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.